నారాయణ భూతం. కాంచీపురంలో కశ్యపుడు అనే పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. పేదరికంతో అష్ట కష్టాలు పడుతున్న బడుగు కుటుంబం. ఒకనాడు ఆ కశ్యపుని పెద్ద కుమారుడైన ముకుందుడు కావేరి అవతల తీరానికి వెళ్ళి ధనం సంపాదించుకొని రావాలని బయలుదేరాడు. అక్కడ ఉన్న ఒక ఆలయంలోని యోగికి భక్తితో నమస్కరించి తన దీనాగాథ చెప్పాడు. ఆ యోగి ముకుందుని చూసి జాలిపడి ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని ఉపదేశించాడు. ఈ మంత్రాన్ని నమ్మకంగా జపిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని అన్నాడు. ఇది విన్న ముకుందుడు పరవశించాడు. ఆలయంలోని సేన్పోన్ రంగనాథుని ముందు ఆసీనుడై భక్తి శ్రద్ధలతో మంత్రం జపించడం ఆరంభించాడు. వరుసగా 3 రోజుల పాటు 32,000 సార్లు నారాయణ మంత్రం జపం చేశాడు. ఆనాటి సాయంత్రకాలం అక్కడి నుండి బయలుదేరాడు. ఒక అడవి ప్రాంతానికి వచ్చేటప్పటికి బాగా చీకటి పడింది. మార్గం సరిగ్గా తెలియదు. దుష్ట మృగాల భయంతో పక్కనే ఉన్న మర్రి చెట్టు ఎక్కి ఒక పెద్ద కొమ్మ మీద పడుకున్నాడు. పడుకోగానే కళ్ళు మూతలు పడ్డాయి. రాత్రి 3వ జామున ఏవో మాటలు వినబడి ముకుందునికి మెలకువ వచ్చింది. కళ్ళు తెరిచి చూడగా చెట్టు కింద కొంతమంది దొంగలు చేతుల్లో ఆయుధాలు కాగడాలతో నిలబడి ఉన్నారు. వారి వద్ద విలువైన ఆభరణాలు ఎన్నో ఉన్నాయి. చెట్టు మీద నుండి వారి చర్యలను గమనించసాగాడు ముకుందుడు. చెట్టు క్రింద ఉన్న దొంగలు నారాయణ భూతమే దూరం జరుగు దూరం జరుగు అని 5 సార్లు పఠించారు. వెంటనే ఆ చెట్టు 2గా చీలింది. లోపల ఒక పెద్ద సొరంగం. దొంగలు లోపలికి వెళ్ళి దొంగలించిన సొమ్ము నగలను లోపల పెట్టి బయటకు వచ్చి మరలా నారాయణ భూతమే మూసివెయ్యి అని 3 సార్లు అన్నారు. ఆ చెట్టు మామూలు స్థితికి వచ్చింది. దొంగలు అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఇవన్నీ చూసిన ముకుందునికి భయము ఆశ్చర్యం కలిగింది. దీనిని మించిన విశేషం మరొకటి జరిగింది. ముకుందునికి నారాయణుడు దర్శనం అనుగ్రహించాడు. ముకుంద, క్రిందకు దిగి నారాయణ భూతాన్ని జరగమని చెప్పి నీకు కావలసిన సంపదలను తీసుకోమని ఆదేశించాడు. భగవంతుని ఆజ్ఞ మేరకు ముకుందుడు స్వరంగంలోకి వెళ్ళి తమ కష్టాలు తీరడానికి కావలసినంత ధనాన్ని తీసుకొని బయటకు వచ్చాడు. తరువాత మరల ఆలయానికి వెళ్ళి భగవంతునికి కృతజ్ఞతలు తెలిపాడు. సంపదలతో కాంచీపురానికి వెళ్ళాడు. తన దగ్గరున్న ధనంతో దాన ధర్మాలు చేస్తూ తన కుటుంబంతో సుఖంగా జీవించి తాను చేసిన పుణ్య కార్యాల ఫలంగా వైకుంఠం చేరాడు ముకుందుడు. ముకుందునికి దైవ అనుగ్రహించిన ఆలయం పేరు సోంపున్సే ఆలయం. తిరుమాంగై ఆలవారిచే శుద్ధించబడిన ఆలయం. ముకుందునికి సంపదలు అనుగ్రహించిన నారాయణుడు ఇక్కడ సోంపున్ రంగన్ అనే పేరుతో కొలువై ఉన్నాడు. సిరాకారి నుండి నాగపట్నం వెళ్లే మార్గంలో అనేకోవిల్ అనే ఊరు ఉన్నది. అక్కడి నుండి దక్షిణంగా 3 కిలోమీటర్ దూరం వెళితే సోంపున్సే ఆలయానికి చేరుతారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.